హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి బెండకాయ వేపుడు అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చేసినట్లు పొడి చేసి వేశారంటే వేపుల్లో సూపర్గా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా మనకి బంక్ అనేది లేకుండా బాగుంటుందన్నమాట వేపుడు అనేది. పిల్లలకు పెట్టామంటే మంచిగా తెలివితేటలు వస్తాయి వాళ్ళకి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కానీ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి మన రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. హెల్దీ రెసిపీ కదండి, చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. బెండకాయ తిన్నామంటే ఎన్నో రోగాలకు కూడా నయమవుతాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి, నేనైతే ముందుగా అయితే బెండకాయలు తీసుకున్నాను. ఇదిగో చూసారా, బెండకాయలు తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్కటిగా అన్నీ తుడిచేసుకున్నానండి. ముందే తుడిచిపెట్టేసుకున్నాను. అలాగే మనకి వేపుడుకి కావాల్సిన సైజులో అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ముందుగా అయితే క్లాత్తో అయితే అన్నీ తుడుచుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు ఇంకా సన్నగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది వేపుడు అనేది. నేను చేసినట్లు చేశారంటే ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా హెల్త్కి మంచిదండి. జీర్ణం బాగా జరుగుతుంది జీలకర్ర అనేది వాడుకున్నామంటే. అలవాటు చేసుకోండి మీరు కూడా. అవి కాస్త చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకుందాం. రోజు కొద్దిగా జీలకర్ర నీళ్ళు తాగినా కూడా హెల్త్కి మంచిదండి. బాగా జీర్ణం అవుతుంది. వేస్ట్ ఏమన్నా ఉన్నా కూడా బాడీలో వాటర్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. పొరగడుపున తాగామంటే ఇంకా మంచిది. ఇప్పుడు బాగా వేపుకోవాలండి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయంటే కానీ పచ్చి బెండకాయ తిన్నా కూడా హెల్త్కి మంచిదండి. అందులో ఉన్న జిగురంతా కూడా మనకి బోన్స్లో కొంతమందికి జిగురు అరిగిపోయిందని చెప్తారు కదా. ఇలా బెండకాయలు కానీ డైలీ ఒక 4-5 పచ్చి బెండకాయలు తిన్నామంటే కానీ ఆ ఎముకలలో అరిగిపోయిన జిగురంతా కూడా మళ్ళీ వస్తుందని డాక్టర్స్ కూడా చెప్తారండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. హెల్తీ అంటే హెల్తీ రెసిపీ అన్నమాట. బెండకాయతో చాలా రెసిపీస్ అయితే చేసి పెట్టున్నాను ఛానల్లో, అయితే వెళ్ళి చూసేసేయండి. బెండకాయ కార పులుసు పెట్టున్నాను, బెండకాయ పుల్లగూర పెట్టాను, బెండకాయ వేపుడు ఫ్రై, చాలా అంటే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. బెండకాయ సాంబార్ కూడా చేస్తారు కదండి, చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకున్నాను కదా. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. బెండకాయకి ఎప్పుడు కానీ మూత పెట్టకూడదండి. మూత పెట్టామంటే జిగురు అనేది ఎక్కువగా అవుతుంది. మూత పెట్టుకుంటా ఉన్నామంటే ఆవిరంతా బయటకు వెళ్ళి జిగురంతా పోతుందన్నమాట. నేను చేసినట్లే చేశారంటే పొడి పొడిగా వస్తుంది. రైస్లోకి సైడ్ డిష్కి సూపర్గా ఉంటుందన్నమాట. రైస్ కూడా అలాగే కలుపుకొని తినచ్చు. అలాగే సైడ్ డిష్కి వేడివేడిగా మిరియాల చారు వేసుకొని కానీ గడ్డ పెరుగు వేసుకొని కానీ రైస్ తినేటప్పుడు సైడ్ డిష్కి పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇందులో తెల్లగడ్డ పాయలను వేసుకున్నాను, దంచి పొట్టొల్చుకున్నానండి. తెల్లగడ్డ పాయలు వేసాను చూడండి. ఇప్పుడు మనం ఇందుకు కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందాము. ఇదిగోండి, 2 స్పూన్స్ వరకు ధనియాలు వేపుకుంటున్నాను. బెండకాయ మనకు ఒక పక్క రెడీ అవుతూ ఉంటుంది, ఈలోపు మనం ఈ పౌడర్స్ వేసుకుందాము. ఇదిగో చూసారా, 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. మాడిపోకుండా వేపుకోవాలన్నమాట. ఇందులోనే మినపప్పు కూడా వేసుకున్నాను. 2 స్పూన్స్ వరకు మినపప్పు కూడా వేసుకున్నానండి. ఎక్కడ కానీ అవి మాడిపోకుండా చూసుకోవాలి మనము. మాడిపోయిందంటే కానీ ఆ టేస్ట్ కొంచెం వేరే లెవెల్ వస్తుందన్నమాట. ఇలా బ్రౌన్గా వస్తే స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లారి చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోని పుట్నాల పప్పు వేస్తున్నానండి నేను. మీకు కావాలంటే పల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, పల్లీలు. నేనైతే పుట్నాల పప్పు వేసుకొని అలాగే తెల్లగడ్డ పాయలు కూడా కొన్ని పచ్చివి వేసుకుంటున్నాను. పొట్టు తీయలేదండి వాటికి, అలాగే వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మరీ నున్నగా అవసరం ఉండదు, కొంచెం కచ్చాపచ్చాగా పెట్టుకున్నామంటే బాగుంటుందన్నమాట. ఇదిగో చూడండి, అన్నీ కూడా బాగా పౌడర్ చేసుకున్నాను కదా. ఇదే విధంగా పౌడర్ చేసి వేసుకున్నారంటే మనకి వేపుడు అనేది చాలా బాగుంటుందన్నమాట.
బెండకాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులోకి వేసుకుందాము. వేసుకొని నెమ్మదిగా బాగా కలిపేసుకుందాము. కింద చూసారా అండి, కొంచెం నల్లగా అయింది కదండి, అందులో అది బెండకాయలో వచ్చిన జిగురంతా కూడా కింద వేడికి అతక్కపోయిందనమాట. అందువల్ల మనకి వేపుడు అనేది పొడి పొడిగా వస్తుంది. మనం హైలో పెట్టలేదు కదండి, సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకున్నాను. 20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్లో మనకి ఇలా రెడీ అయిపోతుంది అనమాట రెసిపీ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి కూడా సూపర్గా ఉంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది అనమాట. రోటీ మీద అలా పల్చగా పెట్టేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా పెట్టివ్వచ్చు, బాగా తింటారు పిల్లలు కూడా. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి, పిల్లలు బాగా తింటారు. రోటీలో పెట్టి రోల్ చేసి పెట్టేసామంటే బాక్స్లో ఒక 2 తీసుకొని రోటీస్ని హ్యాపీగా తినేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా అండి, ఎంత పొడి పొడిగా వచ్చింది కదా, చాలా బాగుంది కదండి. ఎక్కడికని జిగురు అనేది లేకుండా ఉంది చూసారా. నేను పౌడర్ చేసినట్టు చేసి వేశారంటే కానీ బెండకాయ వేపుడు సూపర్గా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల చారు వేసుకొని సైడ్ డిష్కి ఈ బెండకాయ వేపుడు పెట్టేసుకొని లాగిచ్చేస్తాను ఈరోజు లంచ్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే వేపుడిని నైట్కి కూడా రోటీ పెట్టేసుకొని రోటీలోకి పెట్టుకొని తినేస్తానమాట. చాలా బాగుంటుందండి, ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారనమాట. ఇలా చేసామంటే కానీ రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎక్కడ కానీ జిగురు లేకుండా పొడి పొడిగా వస్తుంది కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి.